టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ వికాసాన్ని అర్థం చేసుకోవడం అనే చాప్టర్ నుంచి సోషల్ డెవలప్మెంట్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. శిశువుకు సంబంధించిన రకరకాల వికాసాలను మనము స్టడీ చేసేటప్పుడు సోషల్ డెవలప్మెంట్, సాంఘిక వికాసం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి భావన. ఈ సాంఘిక వికాసాన్ని మనము క్రీడను ఆధారంగా చేసుకొని, ఆటలను ఆధారంగా చేసుకొని పిల్లల్లో అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. చిన్నపిల్లల్ని కనుక మనం గమనించి చూసినట్లయితే శిశువు జన్మించిన తర్వాత మొదటి 2 సంవత్సరాల పీరియడ్ను కనుక మనం గమనించి చూస్తే పిల్లలు ఆటలు ఆడుకునేటప్పుడు ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడం అనేటటువంటిది ఈ దశలో మనకు కనిపించదు. పిల్లలు ఏకాంతంగా ఆడుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. దీన్నే మనము సాలిటరీ ప్లే అని పిలుస్తాము. తెలుగులో అయితే ఏకాంతర క్రీడ అని పిలుస్తాం. అంటే మొదటి 2 సంవత్సరాల పీరియడ్లో పిల్లలకు రకరకాల ఆట వస్తువులను మనం ఇచ్చినప్పుడు ఏ వస్తువుతో అయినప్పటికీ కూడా తమకు తోచినట్టుగా ఆడుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు, ఒంటరిగా ఆడుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. తాము ఆడేటప్పుడు ఇతరుల పిల్లలను చూడడం కానీ, వారిని అనుకరించడం కానీ, వారితో కలవడం కానీ, వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఈ దశలో మనకు కనిపించదు. సాంఘిక వికాసంలో దీనిని మనం మొదటి దశగా పిలుస్తాం, సాలిటరీ ప్లే అనేటటువంటిది, ఏకాంతర క్రీడ అనేటటువంటిది. ఆ తర్వాత మనకు సమాంతర క్రీడ అనేటటువంటిది కనిపిస్తుంది, ప్యారలల్ ప్లే అని పిలుస్తాము. సాధారణంగా 2 నుంచి 3 లేదా 4 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లల్లో మనకు ఆటలకు సంబంధించి ఇతర పిల్లలను అనుకరిస్తూ ఆడుకోవడాన్ని మనం గమనించి చూడొచ్చు. అయితే ఈ దశలో ఉన్నటువంటి పిల్లల ముందు ఏవైనా ఆట వస్తువులు మనం ఉంచినప్పుడు ఆ ఆట వస్తువులతో ఆడుకునే ప్రయత్నం చేస్తారు. అదే సమయం లోపల ఇతర పిల్లలు ఆ వస్తువులతో ఎలా ఆడుకుంటున్నారన్నది గమనించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారన్నట్టు. అంటే ఇతర పిల్లలను గమనిస్తూ, లేకుంటే ఇతరులను గమనిస్తూ వారిని అనుకరిస్తూ ఆడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇతరులతో కలిసి ఆడుకోవడం అనేటటువంటిది ఈ దశలో మనకు కనిపించదు. అదే రకంగా ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం అనేటటువంటి లక్షణం కూడా ఈ దశలో మనకు కనిపించదు. ఇక 3వ దశను కనుక మనం తీసుకున్నట్లయితే అసోసియేటివ్ ప్లే అని పిలుస్తాము, సంసర్గ క్రీడ అని పిలుస్తాము. ఈ సందర్భంలో పిల్లలు ఏం చేస్తారంటే ఇతరులను గమనించి తమకు తోచినట్టుగా సిమిలర్ గేమ్ను మళ్ళీ ఆడేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఏదైనా ఒక ఆట ఉన్నప్పుడు ఆ ఆటను పోలినటువంటి ఆటను ఆడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక చివరి దశను కనుక మనం తీసుకున్నట్లయితే సోషల్ ప్లే అంటాము, లేదా కోఆపరేటివ్ ప్లే అని పిలుస్తాము. దీన్నే తెలుగులో సాంఘిక క్రీడ లేదా సహకార క్రీడ అని పిలుస్తాము. అంటే సాధారణంగా 3 లేదా 4 సంవత్సరాల వయసు వచ్చినటువంటి పిల్లల్లో ఈ కోఆపరేటివ్ ప్లే లేదా సోషల్ ప్లే అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. సహకార క్రీడా దశలో పిల్లలు ఉన్నప్పుడు సాధారణంగా పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగించుకునేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడాన్ని మనం గమనించి చూడవచ్చు. అదే రకంగా ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం అనేటటువంటిది కూడా ఈ దశలో మనకు కనిపిస్తుంది. ఈ రకంగా సోషల్ డెవలప్మెంట్లో మనకు ఫస్ట్ స్టేజ్లో సాలిటరీ ప్లే కనిపిస్తుంది, సెకండ్ స్టేజ్లో ప్యారలల్ ప్లే కనిపిస్తుంది, థర్డ్ స్టేజ్లో అసోసియేటివ్ ప్లే కనిపిస్తుంది, 4th స్టేజ్లో సోషల్ ప్లే లేదా కోఆపరేటివ్ ప్లే కనిపిస్తుంది. కొందరు శాస్త్రవేత్తల ప్రకారము సాలిటరీ ప్లే అనేటటువంటిది ఫస్ట్ స్టేజ్, ప్యారలల్ ప్లే అనేటటువంటిది సెకండ్ స్టేజ్, కోఆపరేటివ్ ప్లే లేదా సోషల్ ప్లే అనేటటువంటిది థర్డ్ స్టేజ్. అంటే కొందరు శాస్త్రవేత్తలు అసోసియేటివ్ ప్లేను పెద్దగా లెక్కలోకి తీసుకోరు అన్నట్టు. ఈ రకంగా ప్లేను ఆధారంగా చేసుకొని సాంఘిక వికాసాన్ని మనము స్టడీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. టెట్లో సాధారణంగా ప్రశ్న అడిగినప్పుడు ఏం చేస్తారంటే పిల్లల్లో సాంఘిక వికాసానికి సంబంధించి పిల్లలు ఆడుకునేటప్పుడు ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం కాకుండా ఒకరిని అనుకరిస్తూ ఆడుకోవడాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతారు. దీన్నే మనము సమాంతర క్రీడ అని పిలుస్తాం, ప్యారలల్ ప్లే అని పిలుస్తాం. అంటే ఆట వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కాకుండా, ఇతరులతో కలిసి ఆడుకోవడం కాకుండా, ఇతరులను గమనిస్తూ అనుకరిస్తూ ఆడుకోవడాన్ని సమాంతర క్రీడ అని మనం పిలుస్తాం. అదే రకంగా ఒంటరిగా ఆడుకోవడం ఏదైతే ఉంటుందో, ఏకాంతర క్రీడ ఏదైతే ఉంటుందో ఇది సాంఘిక వికాసంలో మొదటి దశగా మనం చూస్తాం అన్నట్టు. సాలిటరీ ప్లే అనేటటువంటిది ఫస్ట్ స్టేజ్గా మనం చూస్తాం. చివరి స్టేజ్లో మనకు సహకార క్రీడ అనేటటువంటిది కనిపిస్తుంది. ఈ రకంగా టెట్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అదే రకంగా మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు టెట్కు సంబంధించి మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.